సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్. ముందుగా అయితే రంజాన్ పండుగ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలండి. ఈరోజు మన బాబా గారు ఈ రంజాన్ పండుగ గురించి నేను మధ్యాహ్నం పడుకునేటప్పుడు నా కల్లో కనిపించి చెప్పారండి. అది కూడా ఈరోజు రంజాన్ పండుగ నాకు అసలు తెలియదండి. నాకు అసలు మర్చిపోయాను. నేను ఒక చిన్న పొరపాటు అయితే నేను చేశానండి. నేను చేసిన పొరపాటు బాబా గారు కల్లో కనిపించి అయితే చెప్పారండి. అది కూడా ఒక గంట క్రితమేనండి. మధ్యాహ్నం నేను పడుకునేటప్పుడు సాధారణంగా నాకు కళలు అంటూ కూడా ఏమీ రావండి. ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మాత్రం నేను ఒక పొరపాటు చేశాను. దానికి కారణంగా అయితే మధ్యాహ్నం పడుకుని లేచేటప్పటికైతే బాబా గారు నా తప్పు ఏంటో నాకు చెప్పారండి. అది కూడా ఏంటంటే ఈ రంజాన్ పండుగ గురించి నేను ఒక పొరపాటు అయితే చేశానండి. ఆ పొరపాటు ఏమిటో నాకు బాబా గారు చెప్పగానే నేను చేసిన పొరపాటు గురించి తెలుసుకున్నాక నాకు చాలా బాధగా అనిపించిందండి. నిజంగా రంజాన్ పండుగ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను సారీ అని చెప్తున్నానండి. అలాగే మీకు నేను ఇందాకే రంజాన్ శుభాకాంక్షలు కూడా చెప్పాను కదండి. ఇంకెప్పుడు కూడా నేను ఇటువంటి పొరపాటు కూడా చేయను. అసలు నేను చేసిన పొరపాటు ఏమిటో, అసలు నాకు బాబా ఏం చెప్పారు అన్నది మనం తెలుసుకుందామండి. అది కూడా మధ్యాహ్నం సమయంలో బాబా గారు ప్రత్యేకంగా మధ్యాహ్నం సమయంలో వచ్చి నాకు అంత గుర్తు చేసిన విషయం అంటే అది మామూలు విషయం అయితే కాదు కదా ఫ్రెండ్స్. అదేంటో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకుని అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈరోజు రంజాన్ పండుగ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి ఈ వీడియో అనేది షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. రంజాన్ పండుగ చేసుకునే వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు బాబాని నమ్ముకునే భక్తులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వినండి. తప్పకుండా మన బాబా గారు అసలు ఏం చేస్తారు, అసలు నేను చేసిన తప్పు ఏంటనేది కూడా చేశారు. ఒకవేళ నేను చేసిన తప్పు మీరు కూడా చేస్తున్నారేమో చూసుకోండి. వెంటనే మీరు చేస్తున్నట్టుగా తెలిస్తే కనుక దాన్ని సరిదిద్దుకునే అవకాశం మీకు కూడా కలుగుతుంది ఫ్రెండ్స్. అది మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి ఆ సందేశం ద్వారాగా మన ముందుకైతే వచ్చారండి. అసలు నేను చేసిన తప్పు ఏమిటి, అసలు బాబా గారు అసలు నాకు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దామండి. నాకు సాధారణంగా అయితే మధ్యాహ్నం అయితే కళలు రావండి. కానీ నేను ఈరోజైతే కొంచెం తల హెడేక్గా ఉందని చెప్పి నేను పడుకున్నాక అది కూడా ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఒక గంట క్రితమేనైతే నేను లేచానండి. ఇంకా లేచిన వెంటనే ఇంకా బాబా అలా చెప్పిన వెంటనే నాకు మామూలుగా బాధ అనిపించలేదండి. చాలా బాధ అనిపించింది. వెంటనే మొహం కడుక్కొని మీకు ముందుగా వీడియో చేసి పెట్టాలి. నేను చేసిన తప్పు ఇంకెవరో కూడా చేయకూడదు, అలాగే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని వెంటనే ఈ వీడియో అయితే నేను చేసి పెడుతున్నానండి. అసలు మన బాబా ఏం చెప్పారంటే, తల్లి నేను అన్ని దేవుళ్ళో ఉంటానని నువ్వు చెప్తూ ఉంటావు కదా తల్లి అందరికీ కూడా, మరి నువ్వు మర్చిపోయావేంటి? ఈరోజు రంజాన్ పండగ కదా, ఈ పండగ కూడా నాదే బిడ్డ, నువ్వు మర్చిపోయావా? అన్ని పండగలకి అందరికీ విషెస్ అందిస్తావు, ఈరోజు మాత్రం మర్చిపోయి ఎవరికి కూడా విషెస్ అందించలేదు. ఈరోజు నా భక్తులకి నా సందేశం కూడా నువ్వు ఇవ్వలేదు తల్లి, మర్చిపోయావు. లేమ్మా, లేచి అందరికీ విషెస్ చెప్పు అని బాబాగారు అయితే చెప్పారండి. ఆయన సందేశం కూడా చెప్పమన్నారు. నిజంగా ఎంత అదృష్టమండి. నిజంగానే ఇది మామూలు విషయం అయితే కాదండి. ఎంతో గొప్ప అదృష్టం కింద నేను భావిస్తున్నానండి. నిజమే కదండి, నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను. అందుకండి రంజాన్ పండుగ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను సారీ చెప్తున్నాను. అన్ని పండుగలు గుర్తుపెట్టుకునే నేను ఈ రంజాన్ పండుగ నాకెందుకు గుర్తులేదో అసలు నాకు ఇప్పటికీ కూడా నాకు అర్థం కావడం లేదండి. అందుకే సారీ అయితే నేను చెప్తున్నానండి. ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా జరగకుండా నేను చూసుకుంటాను. అలాగే ఈ రంజాన్ పండుగ గురించి ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలండి. నేను ఈ శుభాకాంక్షలు ఒక 100 సార్లు చెప్పినా సరే చాలా తక్కువని అనుకోవచ్చండి. ఎందుకంటే నేను చేసిన ఈ పొరపాటుకి ఎన్నిసార్లు మీకు చెప్పినా అది తక్కువే అవుతుంది. కాబట్టి ఈ రోజున మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే,
బిడ్డల్లారా అందరూ కూడా ఒకటే అని గుర్తించుకోండి. కులం మతం వేదాలు అని చెప్పి మీలో మీరే కొట్టుకొని గొడవ పడకండి. అందరూ దేవుళ్ళు ఒకటే అని నమ్మండి. అందరూ కలిసి మెలిసి కనుక మీరు ఉంటే మీరు కష్టంలో ఉండేటప్పుడే మీరు వేరే కులం వేరే మతం అనుకున్న వాళ్ళే నీ కష్టంలో తోడుగా నిలబడతారు. అది గుర్తుపెట్టుకోండి. మీ కొన్ని కష్టాలకి కారణం మీరు కొంతమంది మనుషుల్ని దూరం పెట్టడం వల్లే ఇంత దాకా ఈ కష్టం అనేది వచ్చింది. ఇంతకుముందు మీరు కులం మతం అని అందరూ ఒకటే అని అనుకునేలాగా ఉంటే కనుక ఇప్పటికి ఈ కష్టం అనేది నీ దాకా ఉండేది కాదు బిడ్డ. ఇప్పుడైనా సరే పోయేదేమీ లేదమ్మా. ఇక నుంచైనా సరే నువ్వు అనుకున్నట్టుగా జరగాలి అంటే కనుక ఇప్పుడైనా సరే అందరూ ఒకటే అని నమ్ము తల్లి. అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా నేను ఉంటాను. నీ చుట్టూ ఉన్న ప్రతి దేవుళ్ళో కూడా నేను ఉంటాను. అది గుర్తించమ్మా. అప్పుడు నా నిజమైన బిడ్డలు వాళ్ళే. ఫ్రెండ్స్ విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి.